తీసుకో రామా. ఇటువైపు ఇక్కడ కూర్చోండి. పర్వాలేదు, కూర్చో. ఎవరు అడిగినా ఎన్నిసార్లు అడిగినా నిజం మాత్రమే చెప్పాలి. అదే మనల్ని కాపాడుతుంది. సరేనా? Item number 1, HCP 711/1995. Counsel for petitioner, Mr. Chandru. Sorry, my lord. Yes, Mr. Chandru, you may proceed. మై లార్డ్స్, పిటిషన్దారు ఒక ట్రైబ్స్ లేడీ. భర్తతో పాటు కస్టడీలో ఉన్న 3 ట్రైబ్స్ కనిపించడం లేదు. భర్త ఆచూకీ తెలియక తల్లడిల్లుతున్న ఈ చిన్న తల్లికి న్యాయస్థానమే ఆధారం. హేబియస్ కార్పస్ను స్వీకరించి ప్రభుత్వం తరఫున సమాధానం కావాలని కోరుకుంటున్నాం. మిలాడ్స్, అర్జీదారు ఒక షెడ్యూల్ ట్రైబ్స్ కాబట్టి ఏదో ప్రచారం కోసం అలా చేశారనిపిస్తోంది. దీన్ని విచారణ చేసి కోర్టు సమయాన్ని వృధా చేయొద్దు. అందువల్ల దీన్ని రద్దు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అది రోజు కోర్టుకు లేటుగా వచ్చే గవర్నమెంట్ వకీల్ కోర్టు సమయం వృధాగా పోతుందని విచారించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. పిటిషనర్ ఎవరు మిస్టర్ చంద్రు? సింతలే రామా, అటు వెళ్ళు. చెప్పండి అమ్మా. నా ముందే మా ఆయన్ని కొట్టి చుట్టట్టుకి ఇడ్చుకెళ్ళారండి. ఇప్పుడేమో తప్పించుకు పారిపోయారంటున్నారు. ఎంత ఎతికినా దొరకలేదండి. దిక్కు మొక్కు తెలియని అనాథలాగా మా ఆయన్ని ఎతుక్కుంటా తిరుగుతున్నాను. నా 2 బిడ్డల తండ్రిని కానిపెట్టండి అయ్యా. ఏదోలా చట్ట వ్యతిరేకంగా ఎత్తుకుపోయి దాచిపెడితేనే ఈ పిటిషన్ ఫైల్ చేయగలుగుతాం. ఈ కేసులో ఆ 3 తప్పించుకుని పారిపోయారు. ఇప్పుడు 2 నిమిషాల్లోనే డిస్మిస్ చేస్తారు. శివాయ నమః. పీపీ, టేక్ నోటీస్. నెక్స్ట్ హియరింగ్ ఇన్ 3 days. అన్ని పార్టీలకి నోటీస్ ఇష్యూ చేయండి. ఎస్ మై లార్డ్స్. థ్యాంక్ యూ మై లార్డ్స్. నీ పిటిషన్ కోర్టు స్వీకరించింది. మరో 3 రోజుల్లో విచారణ జరుగుతుంది. సరేనా? సరేనయ్యా. మిస్టర్ చంద్రు, ట్రైబ్స్ హ్యూమన్ రైట్స్ అని కేసు వేస్తే సింపతితో సులభంగా గెలవచ్చని అనుకోకండి. అదృష్టం అన్నిసార్లు తలుపు తట్టదు. అదృష్టాన్ని నేను నమ్మట్లేదు సార్, న్యాయాన్ని నమ్ముతున్నాను. ముగ్గురిని కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ చేయడానికి చేత కాలేదు. నీకెందుకయ్యా స్టేషన్ ఇన్ఛార్జ్? అయ్యా, అదేమైంది? వద్దమ్మా, నీ వల్ల హైకోర్టులో నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది. భాష్యం. ఎస్ సార్. పీపీతో మాట్లాడండి. ఓకే సార్. పిలిచినప్పుడు అందరూ హాజరవ్వాలి. సరేనా? సరేనయ్యా. అలాగేనయ్యా. మిలాడ్స్, రాజన్న, బుచ్చుబాబు ఇంకా సాంబయ్య ఈ 3 ఒక దొంగతనం కేసులో పోలీసులు విచారణ చేస్తుండగానే స్టేషన్ నుంచి అబ్స్కాండ్ అయిపోయారు. పోలీసులు వాళ్ళని తీవ్రంగా వెతుకుతున్నారు. ఎస్పీ డైరెక్షన్లో జరిగిన ఎంక్వైరీ రిపోర్ట్ ఇది. మిలార్డ్స్, పోలీసులు ఇచ్చిన రిపోర్ట్స్ మీద నమ్మకం లేదు. మిస్టర్ చంద్రు, ప్రభుత్వం తరఫున రాజన్న పారిపోయాడు అనడానికి ఐ విట్నెస్ ఉంది. ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా ఊరికే ఊహించి చెప్తే కేసు డిస్మిస్ చేయడం తప్ప మాకు వేరే దారి లేదు. మై లార్డ్స్, ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ రాజన్న దొంగతనం చేస్తే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి. అత్తూరు పోలీసులు చట్టాన్ని గౌరవించలేదు. ఎఫ్ఐఆర్ రాయలేదు. కస్టడీలో సివియర్గా టార్చర్ జరిగింది. పోలీసులు ఇచ్చిన ఈ రిపోర్ట్స్ మీద నాకు చాలా సందేహాలు ఉన్నాయి. క్రాస్ ఎగ్జామిన్ చేస్తే ఐ కెన్ బ్రింగ్ అవుట్ ది ట్రూత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ హానరబుల్ కోర్ట్. మిలాడ్స్, హెబియస్ కార్పస్లో సాక్షులను విచారించడానికి లేదు. చట్టం తెలుసుకుని వాదిస్తే బాగుంటుంది. పీపీ హాజ్ ఏ వ్యాలిడ్ పాయింట్. సాక్షులను విచారించడానికి డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళండి. మై లార్డ్స్, ఎమర్జెన్సీ టైంలో రాజన్ అనే స్టూడెంట్ని కస్టడీలోకి తీసుకుంది కేరళ పోలీసులు. ఆ తర్వాత తను తప్పించుకు వెళ్ళాడని చెప్పారు. హేబియస్ కార్పస్ పిటిషన్ స్వీకరించిన కేరళ హైకోర్టు పోలీస్ ఎక్విప్మెంట్ క్రాస్ చేయడానికి స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. దాని నుంచి ఎన్నో నిజాలు బయటకు వచ్చాయి. ఐ సబ్మిట్ ద కాపీ ఆఫ్ ద జడ్జ్మెంట్ టు ద హానరబుల్ జడ్జెస్. 1978 CRILJ 86 para 3. మిలాడ్స్, ఐ అబ్జెక్ట్. కేరళ కోర్టు తీర్పు ఈ కోర్టుని అదుపు చేయలేదు. ప్రతి ఒక్క జడ్జిమెంట్కి పర్స్యూసివ్ వాల్యూ ఉంది. దాన్ని కోర్టు నమ్మితే స్వీకరించవచ్చు. ఎవరు దాన్ని కట్టడి చేయడం కుదరదు. మై లార్డ్స్, బాధింపబడ్డ వారికి లభించని న్యాయం
వాళ్ళకి జరిగిన అన్యాయం కంటే దారుణంగా ఉంటుంది. ఈ కోర్టు రాజన్ కేసును ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ప్రభుత్వం తరఫున సాక్షులను విచారించడానికి న్యాయస్థానం అనుమతిని కోరుకుంటున్నాను. సాక్షుల్ని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి గవర్నమెంట్ తరపు నుండి ఎలాంటి అభ్యంతరం లేదు. సాక్షులందరికీ సమన్స్ ఇష్యూ చేయండి. ఓకే మై లార్డ్స్. థ్యాంక్ యూ మై లార్డ్స్. చంద్రు, చెయ్యవయ్యా. 2 నిమిషాల్లో డిస్మిస్ కావాల్సిన ఏబిఎస్ కార్పస్ పిటిషన్ నువ్వు ఈ రాజన్ కేసుని కోట్ చేసావు చూసావా? శివాయ నమః, దట్ వాజ్ ఏ రైట్ మూవ్. కేసు ఇప్పుడు అనుకోకుండా నీ చేతుల్లోకి వచ్చింది. లేదు సార్, ఈ కేసును తప్పుగా హ్యాండిల్ చేస్తున్నానేమో అనిపిస్తోంది. నో, నేను చెబుతున్నాను. నూలు పట్టుకులాగినట్టుగా నువ్వు కరెక్ట్ అయిన రూట్లోనే వెళ్తున్నావు. లేదు సార్, మీరు ఇలా పాజిటివ్గా మాట్లాడుతుంటేనే నాకేదో సందేహంగా ఉంది. ఏదో మిస్ అయ్యాను. ఏంటి మిస్ నవ్వా? టైం అయిందా? లేదు. అప్పుడు సార్ సారే మన వకీలా మిడిగా ఒక ఎంక్వైరీ జరుగుతున్నట్టుంది. నిజమే అనుకుంటాను. పోలీసులే వాళ్ళని పట్టుకోలేకపోయారు సార్. ఆ దొంగనాయాలను మీరే పట్టుకోవాలి సార్. తప్పకుండా పట్టుకుందాం. నిజమైన దొంగ నాయాలని త్వరలోనే పట్టుకుందాం. దిగులు పడకండి. ఏంటి మేడం చూస్తున్నారు? ఈ హైకోర్టు హిస్టరీలోనే హేబియస్ కార్పస్ పిటిషన్ విచారణకి బోను లోపలికెళ్తుంది. విఐపి కేసు కూడా కాదు, సాధారణ ట్రైబల్ ఉమెన్ కేసు. అన్ని పాయింట్లు మనకు సాధకంగానే ఉన్నాయి. మీరు బాధపడకండి, కేసు డిస్మిస్ అయిపోతుంది. సరేనయ్యా. విట్నెస్ నంబర్ 1 డాక్టర్ మహేష్. మీరే కదా రాజన్న, సాంబయ్య, బుచ్చిబాబులకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్? అవును సార్. ఓకే మహేష్, మీరు ఎన్నాళ్ళుగా క్లినిక్ నడుపుతున్నారు? 8 సంవత్సరాలుగా సార్. గ్రేట్. ఏ సంవత్సరంలో మీరు డిగ్రీ ఫినిష్ చేశారో మన స్టేట్ మెడికల్ కౌన్సిల్ లిస్ట్లో మీ పేరే లేదు. సార్ నేను ఆయుర్వేద డాక్టర్ని. అది పద్ధతి ప్రకారం రిజిస్టర్ చేశాను. మరి ఎందుకు సార్ అలోపతిలో మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు? క్లినిక్ బయట మహేష్ ఎంబీబీఎస్ అనే పెద్ద అక్షరాలతో బోర్డు ఎందుకు పెట్టారు? మలాడ్స్, సాక్షులు మాత్రమే కాదు, డాక్టర్ కూడా ఫేక్. మిలార్డ్స్, ఐ అబ్జెక్ట్ టు దిస్ టైప్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్స్. ఇతను చదివింది అక్కుపంచరా లేక ఆయుర్వేదమా అన్నది కేసు కాదు. అతని క్లినిక్లో తప్పించుకున్న వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారా లేదా అన్నదే కేసు. మిస్టర్ చంద్రు, డూ యూ హ్యావ్ ఎనీ రెలవెంట్ క్వశ్చన్ ఫర్ దిస్ విట్నెస్? నో మై లార్డ్స్. విట్నెస్ నంబర్ 2 ధనశేఖర్. ఒక అతనికి చేతులు పువ్వేసిన పచ్చబొట్టు ఉందయ్యా, ఒకడు పొట్టిగా ఉన్నాడయ్యా. విట్నెస్ నంబర్ 3 మిస్టర్ వినోద్. సార్ రాత్రి కొట్టు మూసేటప్పుడు 3 వచ్చారు సార్. మందులు చీటీ చూపించారు, నేను మందులు ఇచ్చాను. డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ మిస్టర్ చంద్రు? కౌన్సిల్, మిస్టర్ చంద్రు, యు హావ్ ఎనీ రిలవెంట్ క్వశ్చన్స్? నో మై లార్డ్స్. ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే సార్. కేసు పటాసులాగా పేలుతుందనుకుంటే చిచ్చుబుడిలాగా తుస్సుమంది. మిలార్డ్స్, ప్రత్యర్థి లాయర్ గారు సాక్షులను డిస్ప్రూవ్ చేయలేకపోయారు. కోర్టు వెంటనే ఈ కేసును డిస్మిస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నారు. అంతే. Public prosecutor, file a forgery case against Dr. Mahesh. He is disbarred from practicing. Yes, my lord. This case is My lords, dismissed. ఎంక్వైరీ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ భాష్యంను విచారించాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకు? Court is adjourned. We will continue after lunch break. థ్యాంక్ యూ మై లార్డ్స్.
రిపోర్ట్లో ఉన్నది మాత్రం చెప్తే చాలు. ఓకే సార్. ఆ వకీలు పదే పదే మిమ్మల్ని ప్రశ్నలు అడిగాడు అనుకోండి, తెలీదు, జ్ఞాపకం లేదని స్టాండర్డ్గా చెప్పాలి. అర్థమైందా? అర్థమైంది సార్. మీకు చెప్పిందంతా గుర్తుందిగా? నేను చూసుకుంటా సార్. తెలీదు, గుర్తులేదు, అత్తూరు ముగ్గురు. ఈ రిపోర్ట్ మీదే కదా? అవును సార్. ఇందులో ఉన్న ప్రతి విషయం మీకు బాగా తెలుసు అనుకుంటాను. నిద్రలో లేపడిగినా అలాగే చెప్తా. ఓ, బాగా బట్టి పెట్టినట్టున్నారా? స్టేషన్ నుంచి తప్పించుకున్న వాళ్ళ మెడిసిన్స్ కొనడానికి వెళ్ళిన మెడికల్ షాప్ పోలీస్ స్టేషన్ నుంచి ఎంత దూరంలో ఉంది? ఆ కొట్టు పేరు ఓమ్ మెడికల్స్, సేల్స్ మ్యాన్ పేరు వినోద్. బట్టి పట్టిన మాటని అప్పచెప్పకూడదు. అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పండి. ప్రశ్న, పోలీస్ స్టేషన్ టు మెడికల్ షాప్ ఎంత దూరం? అదండి కొంచెం దూరంలోనే ఉందనుకుంటా. సరే, అది వదిలేండి. తప్పించుకున్న వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకున్న డాక్టర్ మహేష్ క్లినిక్ నుంచి మెడికల్ షాప్ ఎంత దూరం? ఆ క్లినిక్ పోలీస్ స్టేషన్కి ఏ వైపునుంది? మిలార్డ్స్, ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్. ప్రత్యర్థి లాయర్ గారు సాక్షుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు, భయపెడుతున్నట్టు ప్రశ్నలు అడుగుతున్నారు. సాక్షి అంత అమాయకుడేం కాదండి, ఇన్స్పెక్టర్, ఈ కేసుకు సంబంధించిన ఎంక్వైరీ ఆఫీసర్. మిలార్డ్స్, నాకే కన్ఫ్యూజ్గా ఉంది. అలౌ ద కౌన్సిల్ టు ప్రొసీడ్ ఇన్ హిస్ ఓన్ వే. డోంట్ ఇంటరప్ట్ ప్లీజ్. సిట్ డౌన్, కూర్చోండి. కంటిన్యూ. అదండి తెలీదు, గుర్తులేదు. మూర్ఖుడు, రెండు కలిపి చెప్పాడు. ఒక నెల క్రితం మీరు నేరుగా వెళ్ళి ఎంక్వైరీ చేసిన కేసునే మర్చిపోయారా? నేను చెప్తున్నాను, ఈ కేసును మీరు ఎంక్వైరీ చేయలేదు. ఈ రిపోర్ట్ అసలు మీది కాదు. ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ మై లార్డ్స్. ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ టు దిస్ సజెషన్. కౌన్సిల్, మీరు చెప్పడానికి ఏదైనా ఆధారం ఉందా? మై లార్డ్స్, నేను నేరుగా చోటుకి వెళ్ళాను. తప్పించుకున్న వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకున్న డాక్టర్ మహేష్ క్లినిక్ స్టేషన్కి తూర్పున 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మందులు కొన్న మెడికల్ షాప్ స్టేషన్కి పశ్చిమాన 1 కిలోమీటర్ దూరంలో ఉంది. సో తప్పించుకెళ్లిన ఆ ముగ్గురు పోలీస్ స్టేషన్ నుండి తూర్పుకు 2 కిలోమీటర్ల దూరం పారిపోయి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకుని మందుల చీటీ తీసుకుని అదే స్టేషన్ పక్క నుంచి 3 కిలోమీటర్ల దూరం పారిపోయి మెడికల్ షాప్లో మందులు తీసుకున్నట్టుగా ఇన్స్పెక్టర్ భాష్యం ఎంక్వైరీ రిపోర్ట్ చెబుతోంది. తప్పించుకుని పారిపోయిన వాళ్ళు పోలీస్ స్టేషన్ ముందు క్యాట్ వాక్ చేసుకుని వెళ్తారా? నేరుగా వెళ్ళి విచారణ చేసినట్టు రిపోర్ట్ ఇస్తారా? లేదు, నేను వెళ్ళాను, జ్ఞాపకం లేదు, మర్చిపోయాను. ఏదైనా ఒక్కటి. మై లార్డ్స్, ఇన్స్పెక్టర్ భాష్యం సీతాపురం ఎస్పీకి సబ్మిట్ చేసిన ఎంక్వైరీ జెరాక్స్ కాపీ ఇది. ఇదేమో అత్తూరు పోలీస్ స్టేషన్లో రైటర్ వీరాస్వామి తన చేత్తో రాసిన ఎఫ్ఐఆర్ అండ్ ఛార్జ్ షీట్. మిలార్డ్స్, ఆల్రెడీ సాక్షిని తూర్పు పడమరా అని చెప్పి ప్రత్యర్థి లాయర్ గారు చాలా కన్ఫ్యూజ్ చేశారు. ఇప్పుడు ఈ పేపర్స్, ఈ కేసుకి ఈ జెరాక్స్ కాపీస్కి సంబంధం ఏంటి? అది మీ ఎంక్వైరీ సరే కదా చెప్పాల్సింది. ఎందుకని ఆయన రిపోర్ట్లో ఉన్న సంతకం, రైటర్ వీరాస్వామి గారి సంతకం రెండు ఒకేలా ఉన్నాయి? సారీ మై లార్డ్స్, సాటి అధికారులకు సహాయం చేయాలనే వారిచ్చిన రికార్డులలో సంతకం చేసి ఇచ్చాను. నీకంతా ఎవడో పోలీసు ఉద్యోగం ఇచ్చాడు? కోర్టులో చెప్పే సమాధానమా ఇది? పీపీ, దీనికేం చెప్పబోతున్నారు? చెప్పడానికి ఏముంది మై లార్డ్స్, ఐ హ్యావ్ నథింగ్ టు సే. ఇంకా నయం, నువ్వెవరో తెలియదు, జ్ఞాపకం లేదని తప్పించుకోలేదు. శివాయ నమః. అబద్ధ సాక్ష్యం ఒప్పుకుంటారా? ఎప్పటికైనా నా కేసు తీసుకుంటే బాగుంటుంది. శివాయ నమః. అయ్యా, పోలీసులు అడిగితే కాదనలేమయ్యా, అందుకే. It is an utter disgrace that the evidence submitted by the police is fully fake. Sinnatali వేసిన పిటిషన్ is prima facie valid. దొంగ సాక్ష్యం చెప్పిన ఇద్దరికి 6 months jail sentence. PP, we direct you to file a government report within 7 days. The department has to conduct an inquiry on Inspector Basham.